వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయటంలో సమర్థవంతంగా ఆయన నిలబడ్డాడు అని మనం ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఎందుకంటే ప్రజా సమస్యలపై పోరాడడంలో ప్రతిపక్ష పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ప్రజల తరఫున ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. అందులో భాగంగానే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా యువత పోరుబాటను నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అటు నిరుద్యోగులను ఇటు విద్యార్థులను మోసం చేసింది అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన బాట పడ్డాయి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు నిరుద్యోగులకు విద్యార్థులకు ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని నిరుద్యోగులకు మాట ఇవ్వటం జరిగింది. ఈరోజు క్యాలెండర్లు మారుతున్నాయి కానీ ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఉన్న ఉద్యోగాలనే 3 లక్షలకు పైగా ఈ ప్రభుత్వం తీసేసింది అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 2,66,000 మంది వాలంటీర్లను ఉద్యోగం నుండి తొలగించేశారు. 5,000 కాదు, మేము 10,000 రూపాయలు జీతం ఇస్తాము అని ఎన్నికలలో హామీ ఇచ్చి ఈరోజు 2,66,000 మంది వాలంటీర్లను ఈ కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది అని ఆరోపిస్తున్నారు. రేషన్ వాహనాలను నడుపుతున్న వాహనదారులు దాదాపు కూడా 20,000 మందిని రోడ్డున పడేయటం జరిగింది. మద్యం షాపుల్లో పనిచేస్తున్న 15,000 మందిని నిరుద్యోగులను కూడా జాబ్లో నుండి తీసేసి ఈరోజు వాళ్ళని రోడ్డున పడేసడం జరిగింది. మొత్తం 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా తీసివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అధికారంలోకి రాకముందు ఇష్టానుసారం ఎన్నికలలో హామీలు ఇచ్చేసి మేము అధికారంలోకి వస్తే మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని హామీ ఇచ్చింది. కానీ క్యాలెండర్ అయితే మారుతూ ఉంది కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగాలు తీసేయటం, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి అటు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే యువత పోరు కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం కూడా ఆందోళన బాట వైఎస్ఆర్సీపీ శ్రేణులు పట్టారు. ఇక్కడ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2023-24 విద్యా సంవత్సరానికి కూడా పడలేదు. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్కు పడక అటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కూడా అప్పులు పాలయ్యి విద్యార్థులకు చదువులు చెప్పలేకపోతున్నాయి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పడితే ఆ కళాశాలల యాజమాన్యాలకు చేరుతుంది. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా ఈరోజు పరిస్థితి చాలా కఠినంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ను ఎందుకు ఈ లోకేష్ బాబు గారు ఆపేశారో, ఒక విద్యాశాఖ మంత్రిగా విద్యార్థుల కష్టాలను ఎందుకు ఈయన చూస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువత దాదాపు కూడా 23 లక్షల మంది పైనే ఉన్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అందులో 3 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలే కూటమి ప్రభుత్వం తీసేసిందని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదని, మెగా డిఎస్సి అని చెప్పి ఇప్పటికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, ఎగ్జామ్ అయితే జరిగింది, ఆ ఉద్యోగం ఎప్పుడు ఫిలప్ చేస్తారో కూడా తెలియదు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలోకి దొక్కుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారైతే నిరుద్యోగ యువత గురించి కానీ అసలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఆయన ఉన్నారు. గతంలో ఆయన మాట్లాడిన మాటల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించలేని పరిస్థితుల్లో గ్రామాలలో ఉన్న ఏ యువత అయినా పట్టణాల్లో ఉన్న ఏ యువత అయినా వాళ్ళకి 10 లక్షల రూపాయలు మేము ఉపాధి కోసం వ్యాపారాలు చేసుకోవడానికి మేము ఆర్థిక సాయం అందిస్తాము అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఈరోజు నిరుద్యోగులకు అందించిన పాపాన పోలేదు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగాలు తీసేస్తున్నారు. దానిపైన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు. క్యాలెండర్లు అయితే మారుతున్నాయి కానీ క్యాలెండర్లు మారుతున్న కొద్దీ జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పటి వరకు ప్రకటించకపోవడం నిరుద్యోగులను నిరాశపరిచినట్టే అని
వైఎస్ఆర్సీపీ శ్రేణులు యువత పోరుబాట్లలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుండి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. ప్రైవేట్లో కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా రాష్ట్రంలోని విద్యార్థులకు మెడికల్ కళాశాలల నిర్మాణాలను ఆపేసి 2450 MBBS సీట్లు కొరత ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మెడికల్ కళాశాలలుగా వచ్చినుంటే గత సంవత్సరం 750 సీట్లు, ఈ సంవత్సరం 1250 సీట్లు, మొత్తం కలిపి దాదాపు కూడా 2000 పైనే MBBS సీట్లు వచ్చిండేటివి. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఆ విద్యార్థులను నీట్ రాసే విద్యార్థులను కూడా మోసం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేసింది. అటు నిరుద్యోగ యువతని మోసం చేస్తూ ఉంది, వాలంటీర్లను మోసం చేస్తూ ఉంది అంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతంగా వాళ్ళ పాత్రను వాళ్ళు పోషిస్తూ నిరుద్యోగ యువత పట్ల, విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటూ ప్రభుత్వాన్ని వాళ్ళు ఆందోళనలతో నిలదీయడం జరుగుతున్నది.